ఇక్కడ చూడండి మా చింటూ హ్యాండ్కి ఎట్లా అయిపోయిందో. నార్మల్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆ జాతరలకు వెళ్ళినప్పుడు మెహందీ ప్రింట్స్ ఉంటాయి కదా, ఇట్లా అందులో ముంచి మన హ్యాండ్కి ప్రింట్ పెడతారు, బార్ టైప్లో ఉంటుంది. ఆ పేరు మీరు ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడు నార్మల్గా త్రిశూలం సెలెక్ట్ చేసుకుంటారు డిజైన్. తిక్కు కావాలంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కెమికల్ యాడ్ చేసారు అనమాట, తిక్కు రావడానికి యాడ్ చేసి పెట్టారు ఇట్లా ప్రింట్. అది అక్కడ ఉన్నంతసేపు ఏం కాలేదు, ఇంటికి వచ్చినాక ఇట్లా కాలిపోయింది అనమాట, చాలా మంటలు వేసింది వాడికి. ఇట్లా అయిపోయింది చూసిరు కదా. సో పిల్లలందరూ కూడా మీరు వేయించుకునేటప్పుడు నార్మల్గా మనం కూడా ఆశ కొద్దిగా వేయించుకుంటాం, సో థిక్గా వేయించుకోకండి, డార్క్గా ఇట్లా వేయించుకుంటే ఇట్లా అయిపోతుంది. అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నా. యాక్చువల్లీ ఆ సెకండ్ రీజన్ ఏంటై ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా మా అమ్మమ్మ వాళ్ళు రావడానికి. ఫస్ట్ అయితే స్తవ్యాన్ని చూడడానికే ఖచ్చితంగా వచ్చింది వాళ్ళైతే, కాకపోతే పిల్లలు మెయిన్గా రావడానికి ఈరోజు వాళ్ళ బావ బర్త్డే, అంటే మా తమ్ముని బర్త్డే అనమాట. మెయిన్గా మా మరదలు మోక్ష వాళ్ళ బావకి కేక్ కట్ చేపియాలి అని చెప్పేసి కేక్ తీసుకొని మరీ వచ్చింది. ఇక చిన్న మరదలు ఏం తెచ్చిందో చూడండి. ఎవరి కోసం చెప్పు? బావ కోసం. బావ కోసం మా చిట్టి బామ్మర్దులు మరదలతోని మంచిగా బర్త్డే బంప్స్ తీసుకొని ఇక కేక్ కటింగ్ అయితే షురూ చేసారు. అట్లా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక కేక్ కట్ చేసినాక ఫస్ట్ పీస్ ఎవరికి పెట్టాలా అని చెప్పేసి డౌట్లో అయితే పడిపోయింది మా అజ్జి. ఇక డౌట్ అక్కర్లేదు, నీకోసం మరదలు తెచ్చింది కాబట్టి ఫస్ట్ దానికి పెట్టడమే న్యాయం అని చెప్పేసి మేమందరం మోక్షకే ఫస్ట్ పీస్ పెట్టేసి అని చెప్పేసి అయితే అన్నాము. ఇక ఇట్లా ఇద్దరు చిట్టి మరదలకైతే ఫస్ట్ కేక్ పీస్ అయితే పెట్టేసిండు. ఇలా కేక్ కటింగ్, ఆ కేక్ తోని హోలీ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చెప్ప బాయ్.